ఈరోజు మన విశ్లేషణకు ఎంచుకున్న అంశం 10వ తరగతి తెలుగు మొదటి పాఠం దానశీలము. అందులోని అత్యంత శక్తివంతమైన 6వ పద్యం నిరయంబైన అనే పద్యం. అవును, కేవలం పద్యాన్ని చదివి వదిలేయకుండా అందులోని ప్రతి పదానికి అర్థం, అలాగే వ్యాకరణం, అలంకారాలు, ఇలా అన్ని కోణాల్లో దీన్ని మనం విశ్లేషిద్దాం. దానమివ్వొద్దు అని గురువు వారిస్తున్నప్పుడు బలిచక్రవర్తి చెప్పే సమాధానమే ఈ పద్యం. ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి చదువుతాను వినండి. తప్పకుండా. నిరయంబైన నిబంధనమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైనన్ గులాంతమైనన్ నిజమున్ రానిమ్ముకాక ఏమైనన్ అభ్యాగతుండు హరుడైనన్ హరి అయినన్ నీరజ భవుండైనన్ నాదు జిహ్వ తిరుగన్ నేరదు వినుమా వెయ్యేటికిన్. వావ్! ఆ పదాలు వింటుంటేనే ఒక రకమైన ఆవేశం కనిపిస్తోంది గదా. ఒక సూపర్ హీరో తన శత్రువుల ముందు చేసే భీషణ ప్రతిజ్ఞలా ఉంది. అసలు ప్రతి పదానికి ఉన్న అర్థం విడమర్చి చెప్తారా? ఖచ్చితంగా. దీన్నే మనం ప్రతిపదార్థం అంటాం కదా. ఇక్కడ బలి చక్రవర్తి మొదట ధీవర్య అంటాడు, అంటే ఓ పండితోత్తమ, ఓ శుక్రాచార్య అని అర్థం. ఓకే, గురువుగారిని గౌరవిస్తూనే తన నిర్ణయం చెబుతున్నాడన్నమాట. అవును. ఆ తర్వాత నిరయంబు అయినన్, అంటే నాకు నరకం దాపూరించినా సరే అని. ఒక్క నిమిషం, అంటే ప్రాణాలు పోయిన తర్వాత వచ్చే నరకాన్ని కూడా భరించడానికి సిద్ధపడ్డా? అవును. అంతేకాదు, నిబంధము అయినన్ అంటాడు, అంటే బంధనం ప్రాప్తమైనా సరే అని. ఆ తర్వాత ధరణి నిర్మూలనంబు అయినన్, అంటే ఈ భూమండలమంతా నాశనమైనా సరే అనా? అదే, ఏకంగా ఈ భూమండలం అదృశ్యమైనా నాశనమైనా సరే. దుర్మరణంబు అయినన్, నాకు దుర్మరణం అంటే దారుణమైన మరణం వచ్చినా సరే. అబ్బా, కష్టాల తీవ్రత ఎలా పెంచుకుంటూ వెళ్తున్నాడో కదా. అవును. ఆ తర్వాత కుల అంతము అయినన్ అంటాడు, ఒక రాజుకు అత్యంత ముఖ్యమైన తన వంశమంతా నశించినా సరే అంటున్నాడు. తన పేరు నిలబెట్టే వంశం పోయినా పర్వాలేదంటున్నాడు. చాలా గొప్ప నిశ్చయం ఇది. నిజమున్ కానిమ్ము పో అంటాడు, అంటే నిజంగా ఇవన్నీ జరిగినా సరే ఏమైనా కాని అని. మరి దానమడిగిన వ్యక్తి వీంచేయమంటున్నాడు. అభ్యాగతుండు అంటే దానం కోసం వచ్చిన అతిథి హరుడు అయినన్, అంటే సాక్షాత్తు ఆ శివుడు అయినా సరే, లేదా హరి అయినన్ అంటే విష్ణువు అయినా సరే. ఓహో, అలాగే. నీరజభవుండు అయినన్ అంటే బ్రహ్మదేవుడైనా సరేనా? ఖచ్చితంగా. వీళ్ళెవరొచ్చినా సరే నాదు జిహ్వ తిరగన్నేరదు, అంటే నా నాలుక వెనుతిరగదు, నా మాట వెనక్కి తీసుకోను అనర్థం. అంటే ఇక వెయ్యేటికిన్ అని ముగించాడు కదా, ఇక 1000 మాటలెందుకు అని తేల్చి చెప్పేశాడనమాట. అవునండి. ఇదంతా ఒకసారి మనం భావంగా క్రోడీకరించుకుందాం. ఓ పండితోత్తమా, నాకు నరకం ప్రాప్తించినా, బంధనం ప్రాప్తించినా, భూమండలం నాశనమైనా, దుర్మరణం వచ్చినా, నా వంశం నశించినా సరే, వచ్చిన అతిథి శివుడైనా విష్ణువైనా బ్రహ్మైనా సరే నా మాట వెనక్కి తీసుకోను, ఇక 1000 మాటలెందుకు. ఇది ఆ పద్యం యొక్క పూర్తి భావం. మన తెలుగు భాష నిజంగా ఎంత విశాలమైనదో. నిజమే. భాషా సౌందర్యమంతా ఈ పర్యాయ పదాలు అలాగే నానార్థాల్లోనే దాగి ఉంటుంది. ముందుగా పర్యాయ పదాలు అంటే సమానార్థక పదాలు చూద్దాం. చెప్పండి. ఈ పద్యంలో ధరణి అనే పదం ఉంది కదా, దీనికి భూమి, పుడమి, అవని, వసుధ అనే పర్యాయ పదాలు ఉన్నాయి. ఓకే, అలాగే నీరజ భవుడు అంటే బ్రహ్మ, విధాత, కమలాసనుడు, చతుర్ముఖుడు అని అర్థాలొస్తాయి. మరి హరుడు అంటే శివుడు, ఈశ్వరుడు గదా. అవును, శివుడు, ఈశ్వరుడు, లయకారుడు. అలాగే జిహ్వ అనే పదానికి నాలుక, అసప, రసన అనే సమానార్థాలు ఉన్నాయి. హరి అంటే శ్రీమహావిష్ణువు, ఉపేంద్రుడు, మాధవుడు. నిరయమంటే నరకం, దుర్గతి, ఇవన్నీ ఒకే అర్థాన్నిచ్చే పదాలన్నమాట. అయితే నానార్థాలు అంటే వేరువేరు అర్థాలు గదా. ఇక్కడే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, హరి అనే పదం ఉంది చూసారా, దానికి విష్ణువు అని మాత్రమే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, కోతి, సింహం అనే వేరువేరు అర్థాలు కూడా ఉన్నాయి. నిజంగానా? అంటే హరి అంటే కోతి లేదా సింహం అని కూడా అర్థం ఉందా? మైండ్ బ్లోయింగ్ అసలు. అవును. దానశీలము పద్యంలో వచ్చినవాడు సింహం లాంటివాడైనా సరే నేను భయపడను అని పరోక్షంగా చెప్పడామన్నమాట. అలాగే జిహ్వా అంటే నాలుక మాత్రమే కాదు, మంట, వాక్కు అనే నానార్థాలున్నాయి. అంటే నా వాక్కు ఎప్పటికీ తప్పు కాదు అనే అర్థం కూడా వస్తుందన్నమాట. ఖచ్చితంగా. ఇక కులము అంటే వంశం, ఇల్లు, దేహము, జాతి అనే అర్థాలున్నాయి.
ధరణి అంటే భూమి అని మనకు తెలుసు, కానీ దానికి నరము అంటే నాడి అనే ఒక నానార్థం కూడా ఉంది. వావ్, ఒక్క పదం ఇన్ని అర్థాలను మోసుకురావడం నిజంగా అద్భుతం. అవును, మీరన్నది నిజమే. పదాల పుట్టుక విధానాన్ని మనం వ్యుత్పత్తి అర్థాలు అంటాము. అంటే ఆ పదం ఎలా పుట్టిందో చెప్పే వివరణ. చెప్పండి, ఈ పద్యంలో ముఖ్యమైన పదాల వ్యుత్పత్తి అర్థాలేంటి? మొదటిది నీరజభవుడు. నీరజము అంటే పద్మము, దాని నుండి భవించినవాడు అంటే పుట్టినవాడు బ్రహ్మ అన్నమాట. ఓహో, పద్మం నుంచి పుట్టాడు కాబట్టే నీరజభవుడు. ఎంత లాజికల్గా ఉందో కదా. మరి అభ్యాగతుడు అంటే? భోజన సమయానికి అభిముఖంగా అంటే ఎదురుగా వచ్చినవాడు, అతనినే మనం అతిథి అంటాం. ఆ కాలంలో భోజనం వేళకు వచ్చేవాళ్లకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో ఈ పదం చెప్తుంది గదా. అవును. ఇక మూడవది హరుడు. ప్రళయకాలంలో సర్వాన్ని హరించేవాడు లేదా నాశనం చేసేవాడు కాబట్టి శివుడు. పర్ఫెక్ట్. ప్రతి పదం వెనుక ఇంత కథ ఉందన్నమాట. మరి ప్రకృతి వికృతుల సంగతేంటి? సంస్కృత పదాలు మన తెలుగులో సామాన్యుల వాడుకలోకి వచ్చేసరికి మారతాయి కదా. వాటినే వికృతులు అంటారు. ఇక్కడ నిజము అనే ప్రకృతి పదానికి వికృతి నికము, అలాగే బ్రహ్మ అనే పదానికి బొమ్మ. బ్రహ్మ బొమ్మైపోయిందా? వినడానికి చాలా బావుంది. అవును. అలాగే కులము అనే పదానికి వికృతి కొలము, ధరణి అనే ప్రకృతికి ధరిణి అనేది వికృతి. ఇంకేమైనా ఉన్నాయా ఇందులో ముఖ్యమైనవి? పద్య సందర్భంలో దానధర్మాలకు సంబంధించింది కాబట్టి ధర్మము అనే పదానికి వికృతి ధమ్మము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. సూపర్. ఒక ప్రవాహం లాంటి ఆవేశాన్ని చెప్పడానికి సంధులు చాలా ఉపయోగపడతాయి. అంటే పదాల మధ్య బ్రేకులు లేకుండా కంటిన్యూస్గా చదవడానికి అంటారా? ఖచ్చితంగా. ఉదాహరణకు నిరయంబైన అంటే నిరయంబు ప్లస్ అయిన, నిబంధమైన అంటే నిబంధము ప్లస్ అయిన, హరుడైనన్ అంటే హరుడు ప్లస్ అయినన్. ఇవన్నీ ఉత్వసంధులు. ఓకే, ఊకారానికి అచ్చు పరమైందనమాట. ఇవన్నీ చదువుతుంటే ఆ స్పీడు, ఆ రిథం తెలుస్తోంది. అవును. అలాగే కులాంతము అంటే కుల ప్లస్ అంతము, ఇది సవర్ణదీర్ఘసంధి. వేయేటికిన్ అంటే వేహి ప్లస్ ఏటికిన్, ఇది ఇత్వసంధి లేదా ఎడాగమము. ఇక దుర్మరణము అనేది దుహ ప్లస్ మరణము, విసర్గసంధి. సంధులు ఆవేశాన్ని పెంచితే మరి సమాసాలేం చేస్తాయి? వాటివల్ల ఉపయోగమేంటి? సమాసాలు అంటే ఒక పెద్ద వాక్యాన్ని చిన్న పదంగా కుదించడం. ఉదాహరణకు నీరజభవుడు అంటే నీరజమునందు భవించినవాడు. వేరొక అర్థం వస్తుంది కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. ఓకే. అలాగే పద్యంలో ధీవర్యుడు అని కూడా ఉంది కదా. అవును. ధీవర్యుడు అంటే ధీరులలో వర్యుడు లేదా శ్రేష్ఠుడు అని అర్థం. ఇది సప్తమి తత్పురుష సమాసం. మరి దుర్మరణం అంటే ఎలా విడదీయాలి? దుఃఖకరమైన మరణము. ఇక్కడ దుఃఖకరమైన అనేది విశేషణం కదా, కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఓహో, ఇంకేమైనా సమాసాలున్నాయా ఇందులో? ఉన్నాయి. కులాంతము అంటే కులము యొక్క అంతము, ధరణి నిర్మూలనం అంటే ధరణి యొక్క నిర్మూలనం. ఈ రెండూ షష్ఠీ తత్పురుష సమాసాలు. అబ్బా, ఇన్ని పదాలను ఇంతలా కుదించి రాయడం వల్లే ఈ పద్యానికింత అందం వచ్చిందనమాట. వ్యాకరణం నిజంగానే ఒక అద్భుతమైన టూల్ కదా. అవును. అయితే ఆ అందం కేవలం వ్యాకరణంతోనే ఆగదు. ఈ పద్యానికి ఉన్న నాద సౌందర్యం, లయ ఇవన్నీ అలంకారం వల్ల వచ్చాయి. నాద సౌందర్యమా అంటే ఆ మ్యూజికల్ ఫీల్ కదా. పద్యం చదువుతుంటే ఒక ఊపొస్తోంది. దానికి కారణం ఏ అలంకారం అంటారు? ఈ పద్యంలో ఉన్నది వృత్యానుప్రాసాలంకారం. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు అనేకసార్లు ఆవృతమవ్వడం, రిపీట్ అవ్వడం అన్నమాట. ఓకే, ఎక్కడ రిపీట్ అయ్యాయో ఆ వాక్యాలు కొంచెం చెబుతారా? ఖచ్చితంగా. చూడండి. నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన. ఈ పద్యపాదాలలో నా మరియు మా అనే హల్లులు పలుమార్లు పదే పదే రావడం వల్ల పద్యానికి ఒక గొప్ప లయ చేకూరింది. అవును, నిజంగానే నా మా అని వస్తుంటే ఒక యుద్ధబేరి మోగుతున్నట్లు అనిపిస్తోంది. ఇది చదువుతుంటేనే ఒక గొప్ప ఉద్వేగం కలుగుతోంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. ఛందస్సు విషయానికి వస్తే ఎలా ఉంటుందని? కరెక్టుగా అడిగారు. అలంకారం నాద సౌందర్యాన్నిస్తే ఛందస్సు పద్యం నడకను నిర్దేశిస్తుంది. ఈ పద్యం మత్తేభం పద్యపాదానికి చెందినది. మత్తేభం అంటే సంస్కృతంలో మదించిన ఏనుగు కదా? అవును. ఒక ఏనుగు నడకలో ఎంత రాజసం ఉంటుందో ఈ పద్య నడకలో అంత గాంభీర్యముంటుంది. దీనిలో స, భ, ర, న, మ, య, వ అనే గణాలు వరుసగా వస్తాయి. అక్షరాలు ఎన్ని ఉంటాయి ఇందులో?
మొత్తం అక్షరాలు 20 ఉంటాయి. యతిస్థానం 1వ అక్షరానికి మరియు 14వ అక్షరానికి ఉంటుంది. ఇందులో ప్రాస నియమం ఖచ్చితంగా ఉంటుంది. వావ్! ఒక చక్రవర్తి నిర్ణయం మదపుటేనుగు అడుగులాంటిది అని పరోక్షంగా ఛందస్సు ద్వారా పోతనగారు చెప్పడం అసలు ఊహకు కూడా అందదు. మరి ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా SSV థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి. విద్యావిషయక వీడియోల కోసం మాతో మీ జర్నీని ఇలాగే కొనసాగించండి. అవును, ఆల్ ది బెస్ట్. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.